ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజు టాక్స్. అండ్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను ఇంకొక బ్యూటిఫుల్ మీషో హాల్తో. ఈ హాల్లో మీకు ఏం చూపించబోతున్నానంటే అఫోర్డబుల్ కుర్తీస్ అయితే చూపించబోతున్నానండి. మోస్ట్లీ అండర్ 300 రూపీస్ కుర్తీస్ అండ్ అలాగే ఇంటి కోసం తీసుకున్న చిన్న చిన్న హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ ఐటమ్స్ అన్ని మీకు నచ్చి మీరు కనుక పర్చేస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ మొబైల్లో ఉండాలి మీషో యాప్. మీషో గురించి సింప్లీ చెప్పాలంటే మీషో వచ్చేసి ఇండియాస్ నెంబర్ 1 రీసెల్లింగ్ యాప్. దీంతో మీరు రీసెల్లింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి కదండి. బట్ మీషోతో మీరు రీసెల్లింగ్ చేయడానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు మీషో యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీ ఫస్ట్ ఆర్డర్ పైన 20% ఆఫ్ కూడా అయితే వస్తుంది. సో ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ అయితే డిస్ప్లే. ఆ క్యాటలాగ్స్ని మీ సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఎక్కడైనా షేర్ చేసుకుంటూ మీకు వచ్చిన ఆర్డర్స్ పైన ఒక 50-100 రూపీస్ మార్జిన్ వేసుకుంటూ అలా హ్యాపీలీ మీరు రీసెల్లింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి. మీషోని వేరే అదర్ సైట్స్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రైస్ వైజ్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ రీసెలర్స్ కోసం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అదర్ సైట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. అండ్ మీకు కూడా హ్యాపీలీ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ పైన ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అండ్ క్వాలిటీ నచ్చలేదా 7 డేస్లో రిటర్న్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకెందుకు లేట్, మీషోని అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు నుండి మీరైతే షాప్ చేసేసేయండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫస్ట్లీ నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు. సో ఈ డ్రెస్ కూడా నేనైతే మీషో నుండి అయితే తీసుకున్నాను. సో ఈ డ్రెస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాను, ఒకసారి అయితే చూసేసేయండి. అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ బ్యూటిఫుల్ కుర్తీ వచ్చేసి ప్యూర్లీ మీకు రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే చూపిస్తున్నాను. అండ్ సూపర్ స్టైలిష్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి షార్ట్ కుర్తీగా అయితే వస్తుంది. సో పర్ఫెక్ట్లీ మనకి జీన్స్ పైన అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు మరీ మోడర్న్గా ట్రై చేయాలంటే వితౌట్ జీన్స్ కూడా వేసుకోవచ్చండి, మోడర్న్గా అయితే కనిపిస్తారు. సో దీనిపైన మనకి పైన పార్ట్లో అయితే చూస్తున్నారు కదా, కాలర్ పార్ట్లో ఇలాగా ప్రిల్స్ టైప్లో అయితే వస్తుందండి మనకి స్టిచ్చింగ్ అన్నది. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. సో ఇలాగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుందండి. సో దీంట్లో కూడా మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి జిప్ అయితే ఇచ్చారండి. సో నేనైతే తీసుకున్నది ఎల్ సైజులో అయితే తీసుకున్నాను. బట్ ఎల్ వచ్చేసి చాలా వరకు లూజ్గా అయితే ఉంది. సో డెఫినెట్లీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు సైజ్ చార్ట్ అయితే ఉంటుంది, ఒకసారి ఆ చార్ట్లో చూసుకుని అప్పుడైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇలాగ టాజిల్స్ కింద అయితే ఇచ్చారు. ఇవి కేవలం స్టైలిష్గా అయితే ఇచ్చారండి, ఎటువంటి అడ్జస్ట్మెంట్కి అయితే మనకి పనికిరావు. అండ్ ఓవరాల్ కుర్తీ అంతా కూడా మనకి మంచి ప్రిల్స్ వస్తూ ఇలా వస్తుందండి. అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి నిజంగా ఈ ప్రైస్ రేంజ్లో నిజంగా ఎలా వచ్చిందిరా బాబు అని నాకైతే అనిపించింది. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ స్లబ్ కాటన్ అనుకుంటా, నాకు తెలిసి ఫ్యాబ్రిక్ అనేది ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి. సో మనకి ఫ్రంట్ పార్ట్లో అయితే చూస్తున్నారా చాలా బ్యూటిఫుల్గా ఇలాగా గోల్డెన్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బటన్స్ అయితే మనకి మెటల్ అయితే కాదండి, ప్లాస్టిక్లో అయితే వస్తుంది. బట్ కొంచెం స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. సో ఈ కుర్తీస్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తున్నాయండి. అండ్ చూస్తున్నారు కదా, స్లీవ్స్ కూడా మనకి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు. సో మోస్ట్లీ అనుకుంటూ ఉంటాం కదా తక్కువ కాస్ట్లో తీసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందని. సో అటువంటి ఇష్యూ కూడా లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి టోటలీ అనార్కలీ స్టైల్లో అయితే వస్తుందండి కుర్తీ అన్నది. సో కొంచెం గేర్తో అయితే వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అంతేకాకుండా మనకి సైడ్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ కూడా వస్తున్నారు. అండ్ ఈ కుర్తీ యొక్క క్యాటలాగ్ పిక్చర్ వచ్చేసి నేను సైడ్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. ఆ క్యాటలాగ్ పిక్చర్స్లో వచ్చేసి మీకు ఈ కుర్తీ యొక్క కాస్ట్ ఉంటుంది, అలాగే ప్రోడక్ట్ కోడ్ కూడా ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ కోడ్ అంటే ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు మీషోలో లింక్స్ ఉండవా అని చెప్పేసి. మనకి మీషోలో ఎటువంటి లింక్స్ అయితే ఉండవు, కేవలం ప్రోడక్ట్ కోడ్స్ మాత్రమే ఉంటాయండి. అండ్ ప్రోడక్ట్ కోడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం యూస్ చేసుకోవాలి అంటే, సో ప్రతి ఫోటోలో కూడా కింద ఎస్ లెటర్ పక్కన ఒక 7 డిజిట్ కోడ్ అయితే ఇస్తారండి. ఆ కోడ్ని కనుక మనం మీషోలో టైప్ చేసి సర్చ్ చేసినట్టయితే మీకు ప్రోడక్ట్ అనేది ఈజీలీ డిస్ప్లే అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ కోడ్ టైప్ చేసి సర్చ్ చేయడం రాలేదు అనుకున్నట్టయితే హ్యాపీలీ పక్కన ఏదైతే పిక్ ఇన్సర్ట్ చేస్తానో ఈ పిక్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్లీ మీషోలో ఫోటోతో సెర్చ్ చేసే ఆప్షన్ ఉందండి. సో ఆ విధంగా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఫోటోతో సెర్చ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, సో మనకి సేమ్ కుర్తీ వచ్చేసి డిఫరెంట్ సెల్లర్స్ నుండి ఉంటుంది, అలాగే డిఫరెంట్ ప్రైసెస్లో కూడా ఉంటుంది. ఎవరు బెస్ట్ ప్రైస్కి ఇస్తే వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేయొచ్చు. సో చాలా మంచి ఆప్షన్ కదా. అండ్ ఈజీ టు సర్చ్. అండ్ దీనికి దగ్గరలో ఏవైతే కుర్తీస్ ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ అయిపోతాయి. అంతేకాకుండా మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాగ డిఫరెంట్ సైట్స్లో మీరు షాపింగ్ చేస్తున్నారనుకోండి, ఆ ఫోటోని కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి మీషోలో సెర్చ్ చేసి చూడండి. ఆ ప్రోడక్ట్స్ కూడా మనకి మీషోలో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి చాలా
చాలా డేస్ తర్వాత చాలా డౌట్తో అయితే నేను తీసుకున్నాను. ఇలాగ అమ్మవారి ఫేసెస్తో అయితే వస్తుంది. సో వేసుకోవచ్చా వేసుకోకూడదా అన్న డౌట్లో అయితే తీసుకున్నాను. బట్ ఓకే, పర్వాలేదు, వేసుకోవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. అండ్ వెరీ 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 సాఫ్ట్ కాటన్. ఏదో రివ్యూ కోసం నాకు వచ్చినాయి కదా అని చెప్పేసి నేను వెరీ సాఫ్ట్ అని అయితే చెప్పట్లేదు. నిజంగా కూడా చాలా మెత్తగా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ అన్నది. డెఫినెట్లీ మీరైతే సాటిస్ఫై అవుతారు. సో నేను చెప్పిన తర్వాత మీరు తీసుకుని తిట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నేను ఎలా చెప్పానో మీకు ఎగ్జాక్ట్లీ అలాగే రిసీవ్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్తో అయితే వస్తుందండి. సో మనకి ఎండ్లో వచ్చేసి ఇలాగ బటన్ అయితే ఇచ్చారు. మనకి కుర్తీ వచ్చేసి ఒక స్ట్రైట్ కుర్తీ లాగా అయితే వస్తుంది. మనకి సైడ్ వచ్చేసి ఇలాగా స్లిట్స్ అయితే వస్తాయండి, అంటే కటింగ్స్ అన్న వస్తున్నాయి. సో చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ పర్ఫెక్ట్లీ కాటన్లో ఉంటుంది కాబట్టి మనం ఆఫీస్ వేర్ పర్పస్ కానీ లేదంటే డైలీ వేర్గా కూడా యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి. సో డెఫినెట్లీ మీకు నచ్చితే ఒక ట్రై అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మీకు ఇలాగ బ్లాక్లో అయితే తీసుకున్నాను. సో బ్లాక్ నాకు ఫేవరెట్ అని అందరికీ తెలిసిందే కదా. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మోస్ట్లీ ఏంటంటే డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అని అయితే తీసుకున్నానండి. సో అన్నీ నేను ఆర్డర్ పెట్టింది అయితే ఎల్లోనే పెట్టాను. సో ఇది కూడా ఎల్లే, కాకపోతే చూస్తున్నారా చాలా పెద్దదైతే వచ్చింది. ఈ బ్రాండ్లో వచ్చేసి మనకి ఇక్కడ బ్రాండ్ కూడా అయితే మెన్షన్ చేశారు, విఎఫ్ అని చెప్పేసి. సో ఎల్ సైజ్లోనే చాలా పెద్ద కుర్తీ అయితే వచ్చిందండి. సో మీ సైజ్ ప్రకారంగా కొంచెం చిన్నదైతే మీరు తీసుకోవడం బెటర్, ఎల్ మీరు ప్రిఫర్ చేసినట్టయితే. సో ఇందులో కూడా మనకి ఎల్బో లెంత్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయండి. అండ్ ఇది కూడా మనకి కంప్లీట్లీ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అండ్ వెరీ 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 సాఫ్ట్. అండ్ ఓవరాల్ కుర్తీ అయితే చూస్తున్నారా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా వీ కట్ టైప్లో అయితే వస్తుందండి కటింగ్ అనేది. అండ్ ఇది కూడా ఒక స్ట్రైట్ కుర్తీ అండ్ మనకి సైడ్ వచ్చేసి ఇలాగ కటింగ్స్తో అయితే వస్తుంది ఈ కుర్తీ. అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో ఇది వచ్చేసి మనకి మెరూన్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లైక్ కాటన్ అయితే కాదు, కొంచెం మిక్స్లో ఉంది అని అయితే నాకు అనిపించిందండి. మరీ టూ సాఫ్ట్ అయితే కాదు, బట్ ఓకే, మెత్తగానే ఉంది. సో డైలీగా వేసుకోవడానికి బాగుంది. ఈవెన్ మీరు ఆఫీస్ పర్పస్ వేసుకున్నా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. దుపట్టా అండ్ లెగిన్ పేర్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ కుర్తీలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ అయితే వస్తున్నాయండి ఈ కుర్తీలో. సైడ్ కటింగ్స్తో అయితే వస్తుంది ఈ కుర్తీ. అండ్ నెక్స్ట్ కుర్తీ అండి. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి మనకి ఇలాగా పర్పుల్లో అయితే వస్తుంది. సో ఈ కుర్తీలో అయితే చూస్తున్నారు కదా, మనకి ఓవరాల్గా వచ్చేసి లైన్స్ అయితే వస్తున్నాయి అండ్ విత్ కాలర్ నెక్ అయితే వస్తుందండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగ బటన్స్ కింద అయితే వచ్చింది కదా, మనకి బాటమ్ వరకు కూడా మనకి బటన్స్ అయితే వస్తున్నాయండి ఈ కుర్తీలో. బట్ ఇవైతే ఓపెనబుల్ బటన్స్ అయితే కాదు, ఇవైతే క్లోజ్డ్గా అయితే ఉంటాయండి. జస్ట్ అలాగా వుడెన్ బటన్స్ అయితే ఇచ్చారు. సో కొంచెం స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. అండ్ మనకి హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తున్నాయండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనకి ప్యూర్లీ కాటన్ అని చెప్పుకోవడానికి లేదు, సమ్ మిక్స్ అయితే ఉందండి. సో కంప్లీట్లీ మెత్తగా అయితే కాకుండా కొంచెం రఫ్ టెక్స్చర్లో అయితే కూడా మనకి ఈ కుర్తీ అయితే వస్తుంది. సో బట్ డైలీ వేర్గా ఆ బడ్జెట్లో అయితే పర్వాలేదు, తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్లీ ఇదే ప్యాటర్న్తో అయితే వస్తుంది. ఈ కుర్తీలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయండి. అండ్ చాలా మంది నుండి నేను విన్నది ఏంటి అంటే చాలా వరకు ప్రోడక్ట్స్ అన్నవి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటున్నాయి మీరు చూపించినవి అని చెప్పేసి. ఎస్ అండి, మనకి మీషోలో వచ్చేసి ప్రోడక్ట్స్ అన్నవి డైలీ కూడా కొత్త ప్రోడక్ట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. సో వన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది అంటే మళ్ళీ ఆ ప్రోడక్ట్ దొరకదు అని కాదు. సో మీకు ఒక 5 డేస్లో మళ్ళీ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటుందండి. మనకి ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది అనుకోండి, అక్కడ నోటిఫికేషన్ ఒకటి ఆన్లో పెట్టుకున్నట్టయితే ఎప్పుడైతే మనకి రీస్టాక్ అవుతుందో మన ఫోన్కి ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఆ విధంగా కూడా మీరు అయితే ఈజీలీ షాప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇంటికి తీసుకున్న డెకరేటివ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను. సో మనకి మీషోలో కేవలం క్లాతింగ్ మాత్రమే కాకుండా చాలా మంచివి ఇంటికి సంబంధించిన డెకర్ పీసెస్ అయితే దొరుకుతున్నాయి. సో అందులో లాస్ట్ టైం ఒకసారి చూపించాను కదండి. సో ఈ లైట్స్ అయితే తీసుకున్నాను అనమాట, ల్యాంతర్న్స్ అండి. సో ఇందులో లాస్ట్ టైం వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ తీసుకున్నాను కదా. సో ఇప్పుడైతే నేను ఇలాగ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకోటి అయితే తీసుకున్నాను. సో ముందు మనకి దివాళీ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ బాగా యూజ్ అవుతుందని అయితే నేను ఇలా తీసుకున్నానండి. సో లోపల వచ్చేసి మనకి క్యాండిల్ పెట్టుకోవడానికి అయితే ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇది నేను చాలా డేస్ ముందే ఆర్డర్ పెట్టాను, బట్ రిసీవ్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ల్యాంతర్న్ వచ్చేసి నాకు డ్యామేజ్డ్ వచ్చింది. సో దెన్ నేను రిటర్న్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే కరెక్ట్గా అయితే వచ్చింది. సో ప్యాకేజింగ్ అంతా బాగుంది, బట్ షిప్పింగ్లో డ్యామేజ్ అయ్యి ఉండాలి. సో మీకు అటువంటి డ్యామేజ్ వచ్చినా ఈజీలీ మనకి రిటర్న్ అయితే తీసుకుంటారండి. అండ్ మనకి బాటమ్ పార్ట్లో వచ్చేసి ఇలాగా క్యాండిల్ పెట్టుకోవడానికి అయితే ఇస్తున్నారు.
ఈ రెండిటి పేరు వచ్చేసి నాకు 300 రూపీస్ ఆర్ సో అయితే పడిందండి. సో ఆ కాస్ట్లో అయితే మనకి ఎఫోర్డబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. బయట ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు ఎక్కడైనా షాప్స్లో చూస్తున్నట్టయితే. జస్ట్ మనం డెకరేటివ్ ఐటమ్గా అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్గా యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందని అయితే నేను తీసుకున్నానండి. రెండు బ్యూటిఫుల్ కలర్స్లో ఉంటాయి. అండ్ నేను ఇంతకుముందు తీసుకున్నవి కూడా పేర్ చేసి మీకు ఫైనల్లీ ఒకసారి అయితే చూపిస్తాను ఎప్పుడైనా. ఇలాంటి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా వరకు మనకి మీషోలో అయితే అవైలబిలిటీ ఉంటుందండి. అండ్ మీషో నుండి తీసుకున్న ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి రిమోట్ స్టాండ్ అండి. సో ఇదైతే చూస్తున్నారా, కొంచెం స్టైలిష్ అయితే ఉంటుందండి. కంప్లీట్లీ మనకి మెటల్లో అయితే వస్తుంది, లైక్ ఐరన్ లాగా బ్లాక్ కలర్ కోటెడ్లో అయితే వస్తుంది. చాలా బాగుందండి. సో ఇందులో వచ్చేసి మనకి 4 రిమోట్స్ ఎట్ ఎ టైం ప్లేస్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. జస్ట్ మనం రిమోట్ అన్నది ఇలా ప్లేస్ చేసేసుకోవడమే. సో ఇందులో ఇలాగా 4 రిమోట్స్ కూడా ప్లేస్ చేసుకుని టేబుల్ పైన పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. సో ఇది కూడా కంప్లీట్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే నేను తీసుకున్నానండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా అయితే సెండ్ చేశారు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మీషో హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అయితే చూపించాను. ఇంకా మీరు మీషోలో ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు చూడాలనుకుంటున్నారో నాకు డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏదైనా ప్రోడక్ట్ పర్టికులర్లీ మీరు రివ్యూ చూడాలి అనుకున్నట్టయితే ఆ ప్రోడక్ట్ కోడ్తో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టేసేయండి. డెఫినెట్లీ ఫర్దర్ వీడియోస్లో వచ్చేసి తప్పకుండా ఆ ప్రోడక్ట్ పైన రివ్యూ అయితే చేస్తాను. సో హోప్ దట్ యూ లైక్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.